Namaste dear parents. For more videos of our children, please do subscribe our YouTube channel Oakwood the Rajahmundry School. Don't forget to click bell icon for more updates. భోగి మంటలు సంక్రాంతులు కనుమ పూజలు సరదాలు హరిదాసులు బసవడాటలు భోగి పండ్లతో దీవెనలు
కళ్ళకు అరులు చాచి అల్లరి పడుద్ది మనకి లేక అదో ఏడుపా పరులకుంటే మరో ఏడుపా ఎందుకే ఇట్టా రోజు మెదడుకుంటావు ఎట్టుకుంటంతా వీధిని పెట్టుకుంటావు Mind blowing,
ఏంటో రెండు కళ్ళు చూసుకుంటున్నాయి. హరిదాస్ గురించి చెప్పబోతున్నాను. శ్రీ మహావిష్ణువులకు ప్రతినిధులు హరిదాసులు. సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర, వారి శిరస్సుపై ధరించిన పంచలోహ పాత్ర. అందులో బియ్యం పోస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి హరినామస్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపంలో శ్రీ మహావిష్ణువు వస్తాడన్నది నమ్మకం. హరియోలంగ హరి, శ్రీ పద్మనామ గోవిందో హరి. Cute.
అందం కోసమే కదా. కాదు, ముగ్గులు కళను, భావాలని, పురాణ విజ్ఞానాన్ని, ఖగోళ పరిజ్ఞానాన్ని కూడా కలిగి ఉంటాయి. ఉదాహరణకు ముగ్గుల్లో వేసే మామిడి దళం, అష్టదళ పద్మం, నాగబంధం మొదలైన పురాణ విజ్ఞానాన్ని, ఈ మాసంలో వేసే గుమ్మడి పండు, వరి కంకులు ఈ సమయంలో వచ్చే పంటలు ప్రతిబింబిస్తాయి. గోదావరి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఓ, ఓ, గోదావరి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఓ, పత్తి దొరకానే బాగా ముస్తాబయ్యింది, అంద చందాల వన్నెగాడి ఎంతో బాగుంది. అహనా పెళ్ళిగంట, ఓహనా పెళ్ళిగంట, అహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, కాం కాం కాం. సోగాడే చిన్ని నాయన, ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు. సోగాడే చిన్ని నాయన, ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు. సోగాడు నాకెంతో ఇష్టం. ఏంటి ఈ సంక్రాంతిని ఈ భోగి మంట చలి కాచుకోవడానికి అనుకుంటున్నావా? అంతే కదా, ఇంకేమైనా విశేషం ఉందా? నువ్వు అన్నది కూడా కరెక్టే కానీ ఈ శాస్త్రీయ కారణాలతో పాటు ఆరోగ్యపరమైన కారణాలు కూడా ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తిని పాతాళానికి రాజుగా చేసి సంక్రాంతి ముందు రోజు భూలోకానికి వచ్చి ప్రజలను కాపాడాలని భోగి మంటలు వేస్తారు. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జార ఆడింది వయ్యారంగా, నీళ్ళ పూలు జల్లింది సింగారంగా. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జార ఆడింది వయ్యారంగా, నీళ్ళ పూలు జల్లింది సింగారంగా. రంగారంగంలో చిన్నదో చిన్నదో, రమణరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే.
రాను రాను అంటూనే సంక్రాంతి సమయంలో వేసే ముగ్గు చాలా అందంగా ఉంటుంది. దాని మధ్యలో పెద్ద గొబ్బెమ్మ పెట్టి దాని చుట్టూ చిన్న చిన్న గొబ్బెమ్మలు పెట్టుకుంటారు. గొబ్బెమ్మ గోపికా స్త్రీల రూపాలకి సంకేతంగా భావిస్తారు. ముగ్గు మధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. ఆవుని గౌరీమాతగా హిందువులు భావిస్తారు. గొబ్బెమ్మ పెట్టడం వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉంది. ఆవు పేడలో యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి. వీటితో చేసిన గొబ్బెమ్మల వల్ల సూక్ష్మక్రిములు ఇంట్లోకి రావు. शखों में पत्ते गा रहे हैं, फूलों में भंवरे गा रहे, दीवार खिड़ने गा रहे हैं, ये पंछी गा रहे हैं। वो बगियों में दो फूलों की हो रही है गुफ्तगू, जैसा फिल्मों में होता है हो रहा है हूबहू। आई 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 सुबी डूबी पंपारा, सुबी डूबी परंपा, सुबी डूबी नाचे क्यों पागल stupid man। నేను పెద్ద పండగకి మా అమ్మమ్మ గారు ఊరు పెరారం వెళ్తున్నాను. దాని గురించి ఆలోచిస్తున్నాను. అవునా, నేను చిన్న పండగకి చిలుకూరుపేట వెళ్తున్నాను. జోక కాకపోతే పెద్ద పండగ, చిన్న పండగ, బుజ్జి పండగ కూడా ఉంటాయా? ఓ నీకు తెలియదా? తెలియదు. ఏంటది? సంక్రాంతినే పెద్ద పండగ అని కూడా అంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండగలలో భాగంగా కోడి పందాలు, కొత్త అల్లుళ్ళు, ముగ్గులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు ఎవరు ఎక్కడ ఉన్నా తన సొంత ఊరికే తిరిగి రావడం, పిండి వంటలు, కొత్త బట్టలు, బుడబొక్కలోళ్ళు, కొమ్మదాసు, గంగిరెద్దులోళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్. దీన్నే సంక్రాంతి అనాల్సిందే.
కాళ్ళు ఎత్తిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరెను మనసే అయ్య బాబు ఇంతంగా ఎట్టా పుట్టారే చేతి గాజులు సబ్బడి చేస్తే చేపలాగా గుళ్ళెను వయసే అస్సలియా గుండెలతోన మంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలకా నీదే కలర్ఫుల్ నరకా ఓ కలర్ఫుల్ పొల్లు నీతో కలర్ఫుల్ దిగునా అరే కలర్ఫుల్ చిలకా నీదే కలర్ఫుల్ నరకా ఓ కలర్ఫుల్ పొల్లు నీతో కలర్ఫుల్ దిగునా. నా సౌమ్య కూడా అదే తెచ్చుకుంది. ఈరోజు ఏమైనా స్పెషలా? స్పెషల్లీ ఒక్కరోజు మాత్రమే కాదు, ఈ నెలంతానా? ఎందుకు? ఈ పిండి వంటకి ఉన్న విశిష్టత ఏంటి? సంక్రాంతి అంటే కోడి పందాలు, కొత్త అల్లులు, గొబ్బొమ్మలు మాత్రమే కాదు, పిండి వంటలు కూడా. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్వనేది బలుగమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చుతుమ్ము ప్రేమ నా పలివు నన్ను నమ్ము ఎంతగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు నన్ను చెబితే ఐదోరా నలింగలో పడి తుల్లడాంట దగ్గరే నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటివే జిందగీకే అడ్డకమై జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటివే జిందగీకే అడ్డకమై జంట కట్టుకుంటివే. నిజంగా బుట్టలు నిండిపోయాయి కదూ. అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఈ చిన్నారులకు అభినందనలు.